డీటెయిల్స్ చూస్తే పునాదులు గోడలకే పరిమితమైన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, అర్ధాంతరంగా ఆగిపోయిన రహదారుల పనులు, అసంపూర్తిగా వదిలేసిన కాలువలు, వంతెన నిర్మాణాలు, ఇలా వైసీపీ విధ్వంసకర పాలనలో నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులకు మళ్లీ మోక్షం కలుగుతోంది. గత జగన్ సర్కారు అడ్డగోలు అప్పులు, తాకట్టులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని పట్టాలెక్కిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమై వైసీపీ సర్కారు ఆపేసిన పనులు వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించి బిల్లులు ఇవ్వకపోవడంతో ఆగిపోయిన పనులు ఎన్నింటినో కూటమి ప్రభుత్వం మళ్లీ చేపట్టింది. కొన్ని ప్రారంభోత్సవ దశకు చేరుకోగా మరికొన్ని చురుగ్గా సాగుతున్నాయి. అయినా ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. నిధుల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో విశాఖ నగర నడిబొడ్డుపై ఆంధ్ర మెడికల్ కాలేజీకి చెందిన భూమిలో ఉన్న పాడుబడిన డాక్టర్ల క్వార్టర్లను కూల్చేసి విల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 8.7 కోట్ల వ్యయంతో 7 విల్లాలను ఒక్కొక్కటి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని పనులు ప్రారంభించారు. ఏడాది పాటు పనులు చాలా వేగంగా జరిగాయి. ఆ తరువాత నిర్మాణాలకు నిధులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం 2.47 కోట్లు మంజూరు చేయడంతో ఆ నిర్మాణాలన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. 2 నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మందకోడిగా జరిగిన పనులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వేగవంతమయ్యాయి. 4,650 కోట్లతో జీఎంఆర్ సంస్థ పనులు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమీక్షలు నిర్వహిస్తున్నారు. 2026 జూన్ నాటికి ఈ విమానాశ్రయాన్ని వినియోగంలోకి తెస్తామని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనాల నిర్మాణానికి 2018లో 60 లక్షలు మంజూరయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని పెండింగ్ బిల్లులు చెల్లించేలా చేశారు. పనులు పూర్తి చేసేందుకు 28 లక్షల CSR నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్ల విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టారు. పూర్తి చేయకుండా ఎక్కడ పనులు అక్కడే ఆపేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ పనులకు మోక్షం కలిగింది. పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నుంచి టీ సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జోరుగా సాగుతున్నాయి. పాత బస్టాండ్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలువ పనులకు 2.35 కోట్లు, ఇతర ప్రాంతాల్లో కల్వర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం 6.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెంలో ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం చేపట్టిన రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం నిలిచిపోయింది. గత టీడీపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిలిపివేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముస్లిం మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నరసరావుపేట మార్కెట్ యార్డులో మిరప రైతుల ప్రయోజనాల కోసం గత టీడీపీ ప్రభుత్వం 5 కోట్లతో శీతల గిడ్డింగి నిర్మాణం చేపట్టింది. పునాదుల వరకు పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పనులు నిలిపివేశారు. ఈ ప్రాంత రైతులు పండించే మిరప పంటను గుంటూరు తరలించి అక్కడ శీతల గిడ్డింగ్లలో నిల్వ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో రైతులు వ్యయ ప్రయాసాలకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం శీతల గిడ్డింగి నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.